ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం. తీవ్ర టెన్షన్లో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మర్చిపోయి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. లోక్సభ ఎన్నికలు పూర్తయిన బీఆర్ఎస్ లో నేతలు వలసలు ఆగే కనిపించడం లేదు. ఇప్పటికే సీనియర్ నేతలు కారు దిగిపోవడంతో షాక్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరో షాక్ తగిలేలా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మినహా 6 మాజీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం వీరంతా మూకుమ్మడిగా హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నియోజకవర్గాల్లో అనగా 11 స్థానాలను కైవసం చేసుకోగా భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు అనంతరం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు కనుమరుగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే జిల్లాకు చెందిన మరో 2 మాజీ ఎమ్మెల్యేలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ చేరేందుకు పార్టీ సీనియర్ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక లోకల్ ఎన్నికలు చేరికలపై ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడా నేతలు ఒకరు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు జూన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీని మరింత వీక్ చేసి కాంగ్రెస్ బలాన్ని పెంచేలా ప్రయత్నాలు సాగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మినహా మిగతా నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తికరంగా చూపుతున్నారంటే పార్టీలో గుసగుసలు అయితే వినిపిస్తుంది.